టీ20 వరల్డ్ కప్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలిందా? టీమిండియాకు మరో కీలక దెబ్బ తగిలినట్లే కనిపిస్తోంది. ఆసియా కప్‌లో హీరోగా నిలిచిన తిలక్ వర్మ ప్రస్తుతం అబ్డోమినల్ ఇంజ్యూరీతో బాధపడుతున్నాడు. ఛాతీ నుంచి నడుము వరకు ఉన్న కడుపు మసిల్స్‌లో గాయం కావడంతో అతని పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఈ గాయం కారణంగా న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో తిలక్ వర్మ ఆడటం అనుమానంగా మారింది. అంతేకాదు, ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌లో అతని స్థానం కూడా సందేహంలో పడింది. గత ఏడాది నుంచి భారత టీ20 జట్టులో కీలక మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా ఎదిగిన తిలక్ వర్మ ఆసియా కప్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో చేసిన కీలక హాఫ్ సెంచరీ టీమిండియా టైటిల్ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. నేషనల్ మీడియా కథనాల ప్రకారం విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ తరఫున ఆడుతున్న సమయంలో రాజ్కోట్లో తిలక్కు ఈ అబ్డోమినల్ సమస్య తలెత్తింది. అనంతరం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించగా శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావచ్చని డాక్టర్లు సూచించినట్లు సమాచారం. వైద్యుల అంచనా ప్రకారం శస్త్రచికిత్స జరిగితే కనీసం 3 నుంచి 4 వారాల రికవరీ టైం అవసరమవుతుంది. దీనివల్ల న్యూజిలాండ్తో జరగనున్న టీ20 సిరీస్ మొత్తానికి తిలక్ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే యూఎస్ఏతో జరిగే టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్కు అతను అందుబాటులో ఉండకపోవచ్చనే ఆందోళన టీం మేనేజ్మెంట్లో నెలకొంది. తిలక్ వర్మ జట్టుకు దూరమైతే శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ వంటి అనుభవజ్ఞుల పేర్లు మళ్లీ పరిశీలనలోకి రావచ్చు. అదే సమయంలో యువ ఆటగాడు రియాన్ పరాగ్ కూడా రేసులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కీలక టోర్నీ ముందు అనుభవం మరియు ప్రస్తుత ఫామ్కు సమతుల్యం చేసే దిశగా సెలెక్టర్లు అడుగులు వేయనున్నారు. టీ20లో తిలక్ వర్మ ఆగస్టు 2023లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 40 టీ20 మ్యాచ్లు ఆడి 1183 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అవసరమైన సమయంలో బౌలింగ్ కూడా చేయగల తిలక్ ఇప్పటివరకు 3 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇలాంటి కీలక సమయంలో అతని గాయం టీమిండియాకు ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి. ఇలాంటి లేటెస్ట్ వైరల్ కంటెంట్స్ తెలుసుకోవడానికి ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.